హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు వీడియో ప్రభాస్ గారికి ఎంతో ఇష్టమైన కర్రీ ఏంటండి, అదేనండి 90s కిడ్స్ అందరికీ ఇష్టమైన బెండకాయ పచ్చిరొయ్యల పులుసు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీకు కూడా ఇష్టమేనా అయితే కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా కర్రీ చేసుకోకపోయినట్లయితే పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు ఈ వీడియోలో చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడైతే మేమైతే లంచ్ బాక్స్లోకి కర్రీ తీసుకెళ్ళిన రోజు లంచ్ బాక్స్ ఖాళీగా తిరిగి తీసుకురావాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. పల్లెటూరులో ఎక్కువ ఈ కాంబినేషన్లో కర్రీస్ చేస్తారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు ఒక్కసారి టేస్ట్ చూసారంటే మరి ఇంకెప్పుడైనా ఈ కాంబినేషన్లోనే తింటారంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ కర్రీ ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకుంటూ ఉల్లిపాయలంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని కలుపుకుంటూ ఆనియన్స్ అంతా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ పులుసులో కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గించుకున్నాక ఒకసారి ఆనియన్స్ని బాగా కలుపుకుంటూ ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా ముక్కలను కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలను కొద్దిగా మగ్గించుకున్నాక ఒక 1/2 కిలో పచ్చి రొయ్యలను తీసుకుని శుభ్రం చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. రొయ్యలు అనేవి మన ఇష్టము, ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ చేస్తున్న కర్రీ ఒక 4 మెంబర్స్కి వస్తుంది. నేను 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాను. మూత పెట్టుకుని మరి కాసేపు మగ్గించుకోవాలి. ఇక్కడ రొయ్యల్లోంచి నీళ్ళు అనేవి వస్తున్నాయి కదా, అలా వచ్చి టమాటాలు పచ్చిరొయ్యలు ఆనియన్స్ బాగా మగ్గిపోయాక ఒక 1/2 కిలో బెండకాయలను మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. బెండకాయలు వేసుకుని ఒకసారి కలుపుకొని బెండకాయలు కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇలా బెండకాయలు కూడా మగ్గిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని కారం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకుని మొత్తం